ఈరోజు మనం ఒక మహానాయకుడి జీవితంలోని చాలా వ్యక్తిగతమైన, కొంచెం కలచివేసే ఘట్టం గురించి మాట్లాడుకుందాం. అవును. మహాత్మా గాంధీ తన స్వీయ చరిత్ర సత్యశోధనలో రాసుకున్న 11వ అధ్యాయం నా తండ్రి మరణం, నా ద్వంద్వ అవమానం. మ్మ్. చాలా ముఖ్యమైన అధ్యాయం అది. ఇది కేవలం ఒక సంఘటన కాదు అనిపిస్తుంది. ఆయన ఆత్మవిమర్శకు ఇది ఒక పరాకాష్ట లాంటిది. ఖచ్చితంగా. అవును, ఈ అధ్యాయంలో ఆయనకప్పుడు 16 ఏళ్లే, చిన్న వయసు. తన తండ్రి చనిపోతున్న సమయంలో ఆయన అనుభవించిన ఆ అంతర్మథనం, ముఖ్యంగా అవమానం అనే పదాన్ని వాడటం, అది చాలా ఆలోచింపజేస్తుంది. నిజమే. గాంధీజీ లాంటి వ్యక్తి అంత నిష్కపటంగా తన బలహీనతను ఒప్పుకోవడం అది అసాధారణం కదా. అవును, అంటే మనం మామూలుగా ఆరాధించే ఆ మహాత్ముడి వెనుకున్న ఆ మానవ సహజమైన సంఘర్షణ, ఆ బలహీనతలు, అవన్నీ మన ముందు ఉంచుతుంది ఈ భాగం. ఈరోజు మనం అసలు ఈ ద్వంద్వ అవమానం అంటే ఏంటి, ఆనాటి పరిస్థితులేంటి, ఇంకా ఈ అనుభవం గాంధీజీ వ్యక్తిత్వాన్ని ఎలా మార్చింది, ఆయన తరువాతి జీవితంపై దీని ప్రభావమేంటి, ఇవన్నీ కొంచెం లోతుగా చూద్దాం. సరే ఇది ఆయన నైతిక ప్రయాణంలో ఒక ముఖ్యమైన మలుపు అని చెప్పొచ్చు. సరే అయితే ముందుగా ఆ నేపథ్యం కొంచెం అర్థం చేసుకుందాం. అప్పుడు గాంధీజీకి 16 ఏళ్లు కదా. అవును, 16 ఏళ్ళు. అంటే విద్యార్థి దశ, యుక్త వయసు. ఆయన తండ్రి కరంచంద్ గాంధీ అప్పటికే కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఉన్నారు కదా. అవునండి. ఆయనకు ఫిస్టులా అంటే అది ఆ రోజుల్లో చాలా బాధాకరమైన వ్యాధి, వైద్యం కూడా అంతగా లేదు. దాంతో మంచాన పడ్డారు. మరి ఇంట్లో సేవలెవరు చేసేవారు? ప్రధానంగా గాంధీజీ తల్లిగారు, ఒక పాత నమ్మకస్తుడైన పనిమనిషి, ఇంకా ముఖ్యంగా గాంధీజీనే తండ్రికి చాలా సేవ చేసేవారు. అవును, ఆయన రాసింది చదివితే ఆ బాధ్యతను చాలా శ్రద్ధగా చేసినట్టు అనిపిస్తోంది. ఏదో మొక్కుబడిగా కాలు, ఇష్టంగా చేసినట్టు. నిజమే. గాయానికి కట్టుకట్టడం, మందులివ్వడం, ఆఖరికి రాత్రిపూట తండ్రి కాళ్లు వత్తడం, ఇవన్నీ ఆయనే చూసుకునేవారని రాశారు. అవును. ఈ సేవ చేయడంలో నాకు ఇష్టం ఉండేది, నేను ఎప్పుడూ నిర్లక్ష్యం చేసినట్లు నాకు గుర్తులేదు అని ఆయనే స్వయంగా రాసుకున్నారు. అంటే అది ఎంత నిబద్ధతతో చేశారో అర్థమవుతుంది. స్కూల్ సమయం తప్ప మిగతా టైమంతా తండ్రి దగ్గరేనా? దాదాపు అంతే. స్కూల్ టైం పోగా మిగిలిన సమయమంతా తండ్రి సేవకే. బయటకు వెళ్లాలన్నా తండ్రి అనుమతి తీసుకునేవారట, లేదా ఆయన ఆరోగ్యం కొంచెం బాగుంటే తప్ప వెళ్లేవారు కాదట. అంటే తండ్రి పట్ల ప్రేమ, కర్తవ్యం రెండూ చాలా బలంగా ఉన్నాయి. అవును. అపారమైన ప్రేమ, భక్తి, కర్తవ్యనిష్ట అన్నీ కనిపిస్తాయి. అయితే కథ ఇక్కడే అసలు మలుపు తిరుగుతుంది. ఇంత కర్తవ్యనిష్ట ఉన్నా గాంధీజీ తనను తాను ద్వంద్వ అవమానం పొందినట్లు ఎందుకు ఫీలయ్యారు? ఒకటి, తండ్రి పట్ల కర్తవ్యం మరిచానని అనుకోవడం. రెండోది, ఆ వయసులో ఆ లైంగిక కోరికలేమో. మీరు దీన్నెలా చూస్తారు? మీరు చెప్పింది చాలా వరకు కరెక్టే, కానీ దాని లోతు ఇంకాస్త ఎక్కువ. ఆ ద్వంద్వ అవమానం అనడంలో రెండు ముఖ్య కారణాలున్నాయి. ఒకటి, మీరు అన్నట్టే విద్యార్థి దశలో ఉండి తండ్రి అంత అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆత్మనిగ్రహం పాటించలేకపోవడం. అంటే ఆ కామవాంఛలను అదుపులో పెట్టుకోలేకపోవడం. అప్పుడు ఆయన భార్య కస్తూర్బా గర్భవతి కూడా. అది మొదటి అవమానం. సరే. ఇక రెండోది, ఇది ఆయన దృష్టిలో ఇంకా పెద్ద నైతిక వైఫల్యం. చిన్నప్పటినుంచి శ్రవణకుమారుడు కథ విన్నారు కదా. తల్లిదండ్రుల సేవకు ప్రతీకగా ఆయన్ని ఆరాధించారు. అలాంటిది తండ్రి పట్ల తనకున్న ఆ పవిత్రమైన కర్తవ్యం కంటే కామవాంఛ బలంగా మారిందని ఆయన భావించారు. ఓ, అంటే సేవాభావన పైన ఆ కోరిక గెలిచిందని ఆయన ఫీలయ్యారన్నమాట. అంతే. తన ఆదర్శాలకు ద్రోహం చేసినట్టు. దాన్ని ఆయన చాలా తీవ్రంగా తీసుకున్నారు. అది కేవలం శారీరక కోరిక కాదు, తన నైతిక విలువల పతనమని భావించారు. అందుకే అంత తీవ్రమైన స్వీయ విమర్శ చేసుకున్నారు? ఖచ్చితంగా. ఆ సంఘర్షణ చాలా తీవ్రంగా ఉంది. రాత్రిపూట తండ్రి కాళ్లు ఒత్తుతున్నా సరే మనసు మాత్రం భార్య ఉన్న పడకగది వైపే లాగుతోందని, ఎప్పుడు ఈ సేవ నుంచి విముక్తి దొరుకుతుందా అని ఎదురుచూసేవాణ్ణని చాలా నిజాయితీగా ఒప్పుకున్నారు. ఆశ్చర్యంగా ఉంది. అవును. మతం, వైద్యశాస్త్రం, మామూలు ఇంగిత జ్ఞానం అన్నీ ఆ పరిస్థితుల్లో సంపర్కం వద్దంటున్నా తన మనసు అదుపు తప్పడం ఆయన్ని తీవ్రంగా మదనపెట్టింది. ఈ లోపలి పోరాటమే ఆయన్ని మరింత కుంగదీసింది. ఈ మానసిక సంఘర్షణ ఒకవైపు, మరోవైపు తండ్రి ఆరోగ్యం కూడా క్షీణిస్తూనే ఉంది. ఆయన్ని బతికించుకోవడానికి కుటుంబం చాలా ప్రయత్నాలు చేసింది కదా. అవును. అప్పట్లో అందుబాటులో ఉన్న వైద్యమంతా ప్రయత్నించారు. ఆయుర్వేద వైద్యుల లేపనాలు వాడారు, హకీంల పట్టీలు కట్టారు, స్థానిక నాటు వైద్యుల చిట్కాలు పాటించారు. ఏదీ పనిచేయలేదు. చివరికి ఇంగ్లీష్ డాక్టర్ను కూడా కలిశారు కదా. అవును.
ఒక ఆంగ్ల సర్జన్తో సంప్రదించారు. ఆయన ఆపరేషన్ సూచించారు. కాని కుటుంబం ఒప్పుకోలేదు. ఎందుకు? అవును, సర్జన్ ఆపరేషన్ చేస్తే కొంత ఫలితం ఉండొచ్చన్నారు. కాని వాళ్ల ఫ్యామిలీ డాక్టర్ చాలా అనుభవజ్ఞుడు. ఆయన వయస్సురీత్యా ఆపరేషన్ చాలా ప్రమాదం వద్దని గట్టిగా చెప్పారట. ఆయన మాటకే విలువిచ్చి ఆపరేషన్ ఆలోచన మానుకున్నారు. గాంధీజీ తరువాత బాధపడ్డారా దీని గురించి? ఆయన తర్వాత రాసుకున్నారు, ఒకవేళ ఆపరేషన్ చేసి ఉంటే గాయం నయమయ్యేదేమో, కాని దేవుడి చిత్తం వేరేలా ఉంది అని. ఆ నిస్సహాయత కనిపిస్తుంది ఆ మాటల్లో. ఇక్కడ శుభ్రత విషయంలో కూడా ఒక చిన్న చర్చ వచ్చినట్టుంది కదా, వాళ్ల వైష్ణవ సంప్రదాయాలకి వెస్ట్రన్ మెడిసిన్కి మధ్య. అవును, అది కూడా గాంధీజీనే ఆలోచింపజేసింది. ఆయన తండ్రి చాలా నిష్టగల వైష్ణవుడు. మలమూత్ర విసర్జనకైనా సరే మంచం దిగాల్సిందే అని పట్టుబట్టేవారట. అది రోగికి చాలా కష్టం కదా. అవును. అయితే పాశ్చాత్య వైద్యంలో రోగిని కదంచకుండానే చాలా శుభ్రంగా మంచం మీదనే అన్ని అవసరాలు తీర్చే పద్ధతులున్నాయని గాంధీజీ తెలుసుకున్నారు. నిజానికి అలాంటి శుభ్రత వైష్ణవ ధర్మానికి వ్యతిరేకం కాదని ఆయన అభిప్రాయపడ్డారు కూడా. కాని ఆ వయసులో తండ్రిని ఎదిరించి చెప్పలేకపోయారు. అంతే, తండ్రి పట్ల ఉన్న గౌరవం, ఆయన పట్టుదల ముందు ఆ వయసులో దాన్ని ప్రశ్నించే ధైర్యం చేయలేకపోయారు. ఇక ఆ చివరి రాత్రి, ఆ భయంకరమైన రాత్రి దగ్గరకు వద్దాం. ఏం జరిగిందా రోజు? ఆ వాతావరణం ఎలా ఉంది? అది నిజంగా చాలా విషాదకరమైన రాత్రి. గాంధీజీ వాళ్ల బాబాయి, అంటే తండ్రిగారి తమ్ముడు, ఆయన కూడా అప్పుడు రాజ్కోట్లోనే ఉన్నారు. బహుశా అన్నగారి ఆరోగ్యం బాగోలేదని తెలిసి వచ్చుంటారు. అన్నదమ్ములిద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ. ఆ బాబాయి రోజంతా అన్నగారి మంచం దగ్గరే ఉండేవారట. ఆ రాత్రి కూడా అందర్నీ పడుకోమని చెప్పి తానే తండ్రి పక్కన ఉంటానని అన్నారట. కాని అదే చివరి రాత్రి అని ఎవ్వరూ ఊహించలేదు. ఎప్పుడు జరిగింది సంఘటన? రాత్రి సుమారు 10:30–11 గంటల సమయం. గాంధీజీ ఎప్పట్లాగనే తండ్రి కాళ్లు ఒత్తుతున్నారు. అప్పుడే ఆయన బాబాయి వచ్చి, గాంధీ, నువ్వెళ్ళు పడుకోనాయనా, నేను ఒత్తుతాన్లే అన్నారట. పాపం, అలిసిపోయాడని అనుకుని ఉండారు. అవును, జాలిపడి ఉంటారు. గాంధీజీకి కూడా అది కొంచెం రిలీఫ్గా అనిపించింది. వెంటనే తండ్రికి నమస్కారం చేసి నేరుగా తన పడకగదికి వెళ్లారు. అక్కడ గాఢ నిద్రలో ఉన్న భార్య కస్తూర్బాని లేపారు. ఆ తర్వాత ఊహించింది జరిగింది. అవును. ఆయన పడకగదికి వెళ్ళినా బహుశా ఓ 5–6 నిమిషాలకే అనుకుంటా పనివాడొచ్చి గట్టిగా తలుపు తట్టాడు. గాంధీజీ ఉలిక్కిపడి ఉంటారు. ఖచ్చితంగా. లేవండి, బాబుగారికి చాలా అనారోగ్యంగా ఉంది అని పనివాడు చెప్పగానే ఆ చాలా అనారోగ్యమంటే అర్థమేంటో గాంధీజీ క్షణాల్లో తెలిసిపోయింది. ఆ మాటల్లోని ఆంతర్యం ఆయన్ని కుదిపేసింది. ఏమైంది అని అడిగేలోపే బాబుగారిక లేరు అని చెప్పారా? అవును, పనివాడు అదే చెప్పాడు. ఆయన ఆశించిన సమాధానం కాదది. ఆ క్షణం ప్రపంచం తలకిందులైనట్టు అనిపించింది ఆయనకు. నిశ్చేష్టులయ్యారు. పరుగున తండ్రి గదికి వెళ్లేసరికి అంతా అయిపోయింది. తండ్రి అప్పటికే కన్నుమూశారు. ఆ క్షణంలో గాంధీజీ అనుభవించిన ఆ అవమానం, ఆ దుఃఖం, ఆ పశ్చాత్తాపం మాటల్లో చెప్పలేనిది. ఆ జంతు ప్రవృత్తి, కామం నన్ను అంధుణ్ణి చెయ్యకపోయి ఉంటే నా తండ్రి చివరి క్షణాలలో ఆయన నుండి వేరుగా ఉండే దుఃఖం నాకు తప్పి ఉండేది అని రాసుకున్నారు కదా. ఆ వేదన ఎంత తీవ్రంగా ఉందో. అవును, చాలా తీవ్రమైన మాటది. నిజంగా హృదయాన్ని కలచివేస్తుంది. తండ్రి తన చేతుల్లోనే ప్రాణం విడిచి ఉండాల్సింది. ఆ చివరి సేవా భాగ్యం తనకు దక్కలేదు. ఆ గౌరవం బాబాయికి దక్కింది అని ఆయన ఎంత బాధపడి ఉంటారు. చివరి చూపులకు కూడా నోచుకోలేకపోవడం. ఆయన బాధ కేవలం ఆ క్షణంలో అక్కడ లేనందుకే కాదు, ఎందుకు లేనన్న కారణం కూడా. అదే ఆయనను ఎక్కువ బాధపెట్టింది. తనలోని కామ వాంఛ ఆ పవిత్రమైన కర్తవ్యం కన్నా బలంగా మారిందనే ఆ స్వీయ నింద ఆయనను జీవితాంతం వెంటాడింది. తండ్రికి ముందే తెలిసిందా తను పోతున్నానని? గాంధీజీ అలానే రాశారు. అంతకు కొద్ది నిమిషాల ముందే ఆయన పెన్ను, కాగితం తెప్పించుకుని చివరి కర్మలకు సిద్ధం కండి అని రాశారట. ఆ తర్వాత చేతికున్న తాయెత్తు, మెడలోని తులసి పూసల బంగారు గొలుసు తీసి పక్కన పెట్టారట. అంటే ప్రశాంతంగా సిద్ధపడి వెళ్లారన్నమాట. అవును, అలా అనిపిస్తుంది. కాని ఆ చివరి ప్రశాంతమైన క్షణాలకు గాంధీజీ సాక్షి కాలేకపోయారు. అదే ఆయనకు తీరని దుఃఖం. మరి ఈ సంఘటన, ఈ ద్వంద్వ అవమానం అని గాంధీజీ పదే పదే చెప్పేది, ఇది ఆయనపై ఎలాంటి ప్రభావం చూపింది? ఆ అవమాన భావాన్ని ఆయన ఎలా డీల్ చేశారు? గాంధీజీ దీన్ని తన జీవితంలో ఎప్పటికీ చెరిపివేయలేని ఒక నల్ల మచ్చగా భావించారు.
అది కేవలం ఒక బాధాకరమైన జ్ఞాపకం కాదు. తన నైతికతకు, తన ఆత్మనిగ్రహానికి జరిగిన ఒక పరీక్షలో తను ఫెయిలైనట్టుగా భావించారు. తండ్రి చనిపోతున్న సమయంలో కూడా తనలో ఆ కామవాంఛ అంత బలంగా ఉండటం, ఆ అత్యంత కీలకమైన సమయంలో తన కర్తవ్యాన్ని పక్కన పెట్టటం, దీన్ని ఆయన క్షమించరాని తప్పుగా చూశారు. జీవితాంతం ఆ భావన ఆయన్ని వెంటాడింది. తల్లిదండ్రులంటే అంత భక్తి ఉన్నా ఆ క్షణంలో అలా జరిగిందే అని బాధపడ్డారు. అవును, తల్లిదండ్రుల పట్ల తనకు అపారమైన భక్తి, ప్రేమ ఉన్నాయని చెప్పుకుంటూనే ఆ కీలక క్షణంలో కామం తనను ఎలా బంధించిందో వివరిస్తూ తనను తాను చాలా తీవ్రంగా నిందించుకున్నారు. అందుకే నేను విశ్వాసపాత్రుడైన భర్తనే కావచ్చు, కాని నా భార్య పట్ల నాకున్న ప్రేమలో కామం కూడా ఉంది అని చాలా కఠినంగా తనను తాను విమర్శించుకున్నారు. ఈ సంఘటన నుంచి ఆయన బ్రహ్మచర్యం వైపు ఎక్కువగా మొగ్గు చూపారా? అది కూడా ఒక కారణమయ్యుండొచ్చు. ఈ కామ వాంఛా సంఖ్యల నుండి పూర్తిగా బయటపడటానికి, పూర్తి ఆత్మ నిగ్రహం సాధించడానికి తనకు చాలా టైం పట్టిందని, ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆయనే ఒప్పుకున్నారు. ఈ సంఘటన జరిగిన కొన్నాళ్లకే ఆయన భార్యకు పుట్టిన బిడ్డ కూడా చనిపోయింది కదా, దానికి దీనికేదైనా సంబంధం ఉందని ఆయన అనుకున్నారా? అవును, ఆ శిశువు పుట్టిన 3-4 రోజుల్లోనే చనిపోయింది. దాని గురించి నాస్తూ కూడా దీనికి వేరే ఫలితం ఊహించలేము అని గాంధీజీ అన్నారు. బహుశా ఆ సమయంలో తన మానసిక అశాంతి, ఆ అపరాధ భావన, ఆ పరిస్థితుల ప్రభావం అదంతా ఆ చిన్నారి మరణానికి పరోక్షంగా కారణమైందేమో అని ఆయన భావించి ఉండవచ్చు. అది ఆయన పశ్చాత్తాపాన్ని ఇంకా పెంచి ఉంటుంది. అవును, అందుకే తన అనుభవాన్ని ఒక హెచ్చరికగా చూసి వివాహితులందరూ తమ కర్తవ్యాల పట్ల, ఆత్మనిగ్రహం పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు కూడా. ఇంతకీ ఈ అధ్యాయం సత్యశోధనలో ఇది కేవలం గాంధీజీ వ్యక్తిగత విషాదాన్ని చెప్పడానికేనా, లేక దీని ప్రాముఖ్యత ఇంకా ఎక్కువుందా? మనం దీనినుంచి ఏం గ్రహించాలి? ఇది కేవలం వ్యక్తిగత విషాదం కాదు. ఇది గాంధీ అనే మహాత్ముడు ఎలా రూపుదిద్దుకున్నాడో చెప్పే ఒక కీలకమైన అంశం. మొదటిది, ఇది ఆయనలోని మానవత్వాన్ని, ఆయనలోని బలహీనతలను ఎలాంటి దాపరికం లేకుండా చాలా పచ్చిగా మన ముందుంచుతుంది. నిజమే. మనమారాధించే గొప్ప నాయకులు కూడా మనుషులే. వాళ్లు తప్పులు చేస్తారు, వాళ్లకు అంతర్గత సంఘర్షణలుంటాయని ఇది గుర్తు చేస్తుంది. రెండోది, ఆయన నిజాయితీ, ఆ కఠోరమైన స్వీయ విమర్శ, తన వైఫల్యాన్ని ఇంత బహిరంగంగా ఏ సంకోచం లేకుండా ఒప్పుకోవడం, అది సత్యం పట్ల ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనం. అంటే బహుశా ఆయన తరువాతి కాలంలో బ్రహ్మచర్యం గురించి, ఇంద్రియ నిగ్రహం గురించి, కర్తవ్య పాలన గురించి అంత గట్టిగా చెప్పడానికి ఈ చిన్ననాటి అనుభవమే ఒక బలమైన పునాది వేసిందేమో అనిపిస్తోంది. ఆ అవమానమే ఆయన్ని మరింత దృఢంగా మార్చిందా? అది చాలా బలమైన వాదన, ఖచ్చితంగా. ఆ ద్వంద్వ అవమానం నుంచి పుట్టిన ఆ పశ్చాత్తాపమే ఆయన తనలోని బలహీనతలను జయించడానికి, ఆత్మశుద్ధి చేసుకోవడానికి జీవితాంతం చేసిన పోరాటానికి నాంది పలికిందని చెప్పొచ్చు. అంటే ఆయన బోధనలు కేవలం మాటలు కాదు, అనుభవాలు. అవును, అవి ఆయన వ్యక్తిగత అనుభవాల నుంచి, ముఖ్యంగా ఇలాంటి వైఫల్యాల నుంచి నేర్చుకున్న పాఠాలు. ఒక ప్రపంచ నాయకుడు తన స్వీయ చరిత్రలో ఇంత లోతైన, కఠినమైన స్వీయ విమర్శ చేసుకోవడం అది చాలా అరుదు. ఇది చదివేవాళ్లకు స్ఫూర్తినివ్వడమే కాదు, తమను తాము నిజాయితీగా చూసుకునేలా ప్రేరేపిస్తుంది కూడా. ఈరోజు మనం మహాత్మాగాంధీ స్వీయ చరిత్ర సత్యశోధనలోని 11వ అధ్యాయం, నా తండ్రి మరణం, నా ద్వంద్వ అవమానం ఆధారంగా చాలా లోతైన విషయాలను మాట్లాడుకున్నాం. 16 ఏళ్ల యువకుడుగా ఆయన అనుభవించిన ఆ అంతర్మథనం, పశ్చాత్తాపం, ఆ సంఘటన ఆయన జీవితంపై వేసిన ఆ చెరగని ముద్ర, వీటంటిటి గురించి తెలుసుకున్నాం. అవును, ఈ గాఢమైన వ్యక్తిగత ఒప్పుకోలు మనకు తెలిసిన ఆ మహాత్ముడికి వెనుక ఉన్న గాంధీ అనే వ్యక్తిని, ఆయన నైతిక పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి చాలా సహాయపడుతుంది. మరిక్కడ ఒక ప్రశ్న వస్తుంది. ఒక నాయకుడు తనలోని ఇటువంటి బలహీనతలను, వైఫల్యాలను ఇంత బహిరంగంగా ఒప్పుకోవడం, అది వారిని ప్రజలకు మరింత దగ్గర చేస్తుందా, లేక అది వారి నాయకత్వ ప్రతిష్టను, వారి వారసత్వాన్ని ఏమైనా సంక్లిష్టం చేస్తుందా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఈనాటి మన చర్చ శ్రోతల ఆలోచనలకు ఒక కొత్త కోణాన్ని అందించిందని ఆశిస్తున్నాం.